బంగారం కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్. ఇక నుంచి 10 గ్రాముల బంగారం ధర 20,000. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇటీవల కాలంలో చైన్ స్నాచర్స్ ఎక్కువైన కారణంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది ఎంతవరకు నిజం? 22 క్యారెట్ల బంగారాన్ని 20,000కే ఎలా ఇస్తారు? వ్యాపారులతో ఎటువంటి మంతనాలు జరుపుతారు? ఇది ఎప్పటికీ నుంచి అమలులోకి వస్తుంది? తెలియాలంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. 10 గ్రాముల బంగారం 20,000కే ఇస్తే దొంగతనాలు ఆగుతాయని మీరు భావిస్తారా? ఒకటి అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు 70,000కు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం వైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం రేటు బ్రహ్మాండంగా తగ్గింది. చాలా మంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. అంతేకాదు, ధరలతో పాటు బంగారం చోరీలు కూడా ఈ మధ్య విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు. దీంతో ఆడవారు నగలు వేసుకుని బయటకు వెళ్లే పరిస్థితి కనబడడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అదేంటంటే ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బంగారం నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54% పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్నా ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆలోచనకు తగ్గట్టుగానే కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది గనుక అమలైతే ఇక 9 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారం పైన దాని నాణ్యతలను ధృవీకరించే హాల్ మార్క్ ఉంటుందట. ఇలా కాని జరిగితే మహిళలు పెద్ద మొత్తంలో ఈజీగా బంగారం కొనుగోలు చేస్తారు. అంతేకాదు, బంగారం కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఏదేమైనా ప్రభుత్వం ఈ ఆలోచన విధానాన్ని వెంటనే అమలు పరిస్తే బాగుండు అని కొందరు అంటుంటే, మరికొందరేమో కేంద్రం ఏం చేసినా ఎన్ని చేసినా బంగారం వాల్యూ బంగారందే కాబట్టి చైన్ స్నాచర్స్ ఏమాత్రం ఆగరు, ఇలానే దొంగతనాలు చూడాలి. మరి 20,000 బంగారం ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుందో.